హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగిందనమాట. డిఏలు, పిఆర్సీలు మరియు మధ్యంతర వృద్ధి వంటి వాటిపైన వాటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న 3 డిఏలు తక్షణం చెల్లిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు 1 తారీఖున వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకుంటాం. సప్లిమెంటరీ బిల్లులను 15 నిమిషాల్లో మరియు పని దినాల్లో చెల్లిస్తామని, ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తామని, అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్దారులకు డిఏను సకాలంలో ప్రకటించి బకాయిలను నేరుగా ఉద్యోగస్తులకి చెల్లిస్తామని, జీవో 317 సమీక్షించి బాధిత ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సమస్యలను పరిష్కరిస్తామని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్ మరియు క్యాలెండర్ ద్వారా ఏటా వేసవి కాలంలో చేపడతాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొత్త పిఆర్సీని ప్రకటించి 6 నెలలలోపు సిఫారసులు అమలు చేస్తాం. ఉద్యోగుల కంట్రిబ్యూషన్ అన్ని రకాల జబ్బులను అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించే విధంగా హెల్త్ కార్డు జారీ చేస్తాం. అంతేకాకుండా అర్బన్ ఎంప్లాయీస్ గ్యారంటీ స్కీమ్ కింద 150 రోజులు పెంచుతూ కనీస వేతనాన్ని 350కు పెంచుతామని చెప్పడం జరిగిందనమాట. ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రకటన అండి. అది శుభవార్త. ఇది త్వరలోనే ఆగస్టు 15 తర్వాత చేయబోయే అవకాశాలు ఉన్నట్టు మనకైతే ప్రభుత్వం నుంచి అయితే వెలువడిన జరగడం